ఇండ్లల్లో జర్రసేపు కరెంటు పోతేనే ఫ్యాన్ ఆగిపోయిందని, ఫోన్లో ఛార్జింగ్ లేదని, రైస్ కుక్కర్లో అన్నం సగమే ఉడికిందని ఆగమాగమవుతుంటారు పబ్లిక్. అదే పబ్లిక్ దావఖాన్లలో కరెంటు పోతే ఇంకేమవుతారు? ఇగో గిట్ల అవుతారట. కాక చెప్తూ నేను ఎప్పటి ఏమి మన ఎక్స్రే తీసిరా జనరేటర్ ఉంటుంది మరి గవర్నమెంట్ జనరేటర్ వారేవా ఎంతటి గొప్ప సౌలతులు ఉన్నాయో కదా సిద్దిపేట జిల్లా దుబ్బాక సర్కార్ దవాఖాన్లా. కరెంట్ లేక జనరేటర్ పని చేయక ట్రీట్మెంట్ చేయించుకుందామంటే జంకుతుర్రు. ఏడ స్కానింగ్లు సగం దాకా అయిన అడ్మిట్లనే ఆగిపోయి ఇరికిపోతారో అని దవాఖాన సిబ్బందికి చెప్పిన, అధికారులకు మొరబెట్టుకున్నా, చెవిన పెట్టిన పాపన పోలేరట. ఇంకా ఎట్లా చెప్తారు, ఏం చెప్తారు ఇక పేషెంట్లు? దవాఖాన పోదామంటేనే పానం అరిచేతిలో పెట్టుకొని పోతుర్రు. పైకం లేకనే సర్కార్ దవాఖాన్లకు తోవ పడితే ఆడ చూస్తేనేమో గతి గిట్లుండే. మరి సర్కారేమో మేము సర్కార్ దవాఖాన్ల రూపురేఖలే మార్చి పడేసినాం, అది సర్కార్దా దవాఖానా లేకుంటే ప్రైవేట్దా అన్నట్టు మీరే షాక్ అవుతారు. అట్లుంటాయి సౌలతులు. ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఖర్చు చేసినాం అని మాట్లాడుతుంది. మరి ఇక్కడ చూస్తే కథ గిట్లుంది. ఇంకా ఎన్ని దినాలు పెడతారు ఇట్లనే కరెంటు లేకుండా? ఇదంతా చూస్తుంటే అక్కడ పనిచేస్తున్న డాక్టర్లకు నౌకర్లకు జీతాలన్నీ ఇస్తుర్రా, లేకుంటే అది కూడా అంతంత మాత్రమేనా? జర దీని గురించి ఆలోచన వేయాలని కోరుతురు అక్కడి పబ్లిక్.